2 డేస్ కలిసి ఉండమనండి. అదే కదా. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకోమనండి. ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఉంటారండి. ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళకి పాస్వర్డ్ తీసి ఎక్స్చేంజ్ చేసుకోమనండి మేడం. అదేదో సినిమాలో చెప్పినట్టు ఫోన్లు ఎక్స్చేంజ్ చేస్తే అస్సలు ఉంటారా? గంట కలిసి ఉండరు గట్టిగా. నువ్వు ఒక ఫోన్ పాస్వర్డ్ తీసుకుని మార్చుకుంటేనే మీరు గంట ఉండలేరు. అవును. అది ప్రేమ. మై ఫోన్ ఈజ్ ఓపెన్ విత్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండి. గ్రేట్ మ్యామ్. అకౌంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ₹1 వెళ్ళడం ₹1 రావడం పిల్లలకి తెలుసు. నా నెంబర్ వాళ్ళే క్రియేట్ చేస్తారు. అందరి థంబ్నైల్స్ థంబ్ ప్రింట్స్ ఉంటాయి అందులో. అందరూ ఓపెన్ చేస్తారు, అన్నీ చూస్తారు. నిజానికి ఒక పేరెంటే గనక వీళ్ళ ముందు అంత సీక్రెట్ మెయింటైన్ చేయాలని అనుకుంటే పెద్ద విషయం ఈ రోజుల్లో. అది వాళ్ళు తెలుసుకోవటం లేదు. ఎగ్జాక్ట్లీ అండి, తెలుసుకోవట్లేదు. అది దట్స్ సో బ్యాడ్ రియలీ. నాకు బాధ ఏంటంటే ఎంత చెప్పినా కూడా పేరెంట్స్ పిల్లలు దాన్ని క్యాప్చర్ చేయట్లేదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే మేడం, వాళ్ళు పేరెంట్స్ అయినప్పుడు అర్థమవుతుంది. అంతే. అప్పటికి ఈ పేరెంట్స్ జ్ఞాపకాలు అయిపోతున్నారు. అంతే అంతే చాలా వరకు. యా ఏదైనా ఉన్నప్పుడే. అవును. వాళ్ళు తల్లిదండ్రుల మాటలు పట్టించుకొని అర్థం చేసుకునే అంత తీరిక కూడా వాళ్ళకు ఉండట్లేదండి ఇప్పుడు పిల్లలకి. అలాగని ఏం సాధించేసారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ తోటి మాట్లాడడానికి ఉంటుంది, నిద్ర లేవగానే వాట్సాప్ చూసుకోవడానికి ఉంటుంది, ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండడానికి ఉంటుంది. కానీ తల్లిదండ్రి దగ్గర కూర్చొని సాయంత్రానికి ఏం జరిగిందమ్మా, ఇప్పుడు పిల్లలండి స్కూల్ నుంచో కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు మనం వాళ్ళ గేట్ తీసేటప్పుడే మనకు అర్థమైపోతుంది మేడం, ఏం జరిగిందమ్మా అంటాం మనం. మనం లోపల ఎంత సఫర్ అవుతున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం జరిగింది అని. మన దగ్గరకు వచ్చి ఆ చెయ్యి పట్టుకొని దగ్గర కూర్చునేంత టైం ఉండట్లేదు అసలు. అది అమ్మ కదా, బికాస్ అమ్మ కదా. అంతే అంతే. అండ్ మోరోవర్ ఇంటికి సంబంధించిన విషయాలు, ఇంట్లో ఉన్న ప్రతి విషయాన్ని బయట చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. కానీ బయట ఏం జరిగింది అనేది ఇంటి వరకు తీసుకురావట్లేదు వీళ్ళు. అది సీరియస్నెస్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది, చాలా సీరియస్ అయిన తర్వాత తెలుస్తుంది ఒకటి మేడం. మూడోది అనుకోకుండా మనం చూస్తే తెలుస్తుంది. అప్పుడేమంటున్నారంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నీ నుంచి దాచాలని కాదు. అవును, ఇలా అయిపోతుందని మేము అనుకోలేదు. నువ్వు అలా అయిపోతుందని అనుకోకపోయినా మేము ఎక్స్పీరియన్స్ చేసాం, లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం మేము. మాకు చెప్పడం వల్ల అది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మేము గమనించుకోగలం. కరెక్ట్. కాబట్టి నువ్వు ఈరోజు ఈ పని చేసావమ్మా, ఇది రేపు పొద్దున ఇలా అవుతుంది అనేది మనం అక్కడితో కట్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. నువ్వు అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి నేను అలా అనుకోలేదు, ఐఎమ్ సారీ అంటే ఏం చేయగలుగుతాం మేడం? అవును, ఒక్కొక్కసారి మనం కూడా ఏం చేయలేని పరిస్థితులు ఎదురవుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, అసలు పెద్దవాళ్ళంటే మంచి మర్యాద, చిన్న పెద్ద అనే విచక్షణ జ్ఞానాన్ని ఎలా వాళ్ళలో డెవలప్ చేయగలుగుతూ ఉంటారు? డెవలప్ చేయాలంటే ఒకటి మేడం, కమ్యూనికేషన్ పెరగాలి. రెండోది ఉమ్మడి కుటుంబాలు రావాల్సిందే మేడం, డెఫినెట్గా. నా ఒపీనియన్ కానీ నా పర్సెప్షన్ కానీ రావాలి. రెండోది ఈ డబుల్ బెడ్రూమ్లు, త్రిబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి చూడండి మేడం. ఇదివరకు రోజుల్లో బార్కి రైలు పెట్టేలాగా ఉండే. అవును, మనం ఇదాని నుంచి అదరికెళ్తుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మొత్తం మనకి ప్రతి ఒక్కరికి మనకు అర్థమైంది. ఇవి రావడం వాళ్ళకి ప్రైవసీ పెరిగిపోయింది. కరెక్ట్. సో ఈ వాళ్ళు ఏం చేసినా మన కళ్ళ ముందు ఉండేటువంటి అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకోగలగడం. రెండోది ఏంటంటే ఒక షేరింగ్ ప్లాట్ఫామ్ అనేది, పోనీ మాకు చెప్పకపోయినా ఎవరో ఒకళ్ళకన్నా, ఒక పర్సన్ సిబ్లింగ్స్ కనో లేకపోతే అమ్మమ్మ తాతయ్య కనో ఎవరో ఒకళ్ళకన్నా మీరు ఏదైనా ఒకటి జరిగినప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మేము మీకు ఒక గైడెన్స్ ఇస్తామే తప్ప మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టమనేది మనం ఒక ట్రస్ట్ అనేది కూడా మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నాను. ఒకటండి, మనం ఎంత చెప్పినా ఈ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ అనేవి మళ్ళీ మనకి అది రిఫార్మ్ అయ్యి నార్మల్ అవుతుందా అని అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఉన్నవాళ్ళు ఉన్నారు, పర్సంటేజ్ వైజ్ ఇట్స్ ఓన్లీ ఐ థింక్ ఓన్లీ 5 to 10%. yes exactly, నాట్ మోర్ దాన్ దట్. నేను ఎంతమంది జాయింట్ ఫ్యామిలీస్లో నేను చూసాను రీసెంట్గా కూడా. ఒకే బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అందరూ కలిసి ఉండి వాళ్ళ పిల్లలందరూ కలిసి ఆడుకుంటూ ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అంటే యూనిటీగా ఎవరైనా రావాలంటే భయపడతారు కదమ్మో, అంత పెద్ద ఫ్యామిలీ బాబు. అవును, ఎగ్జాక్ట్లీ. సో అది ఈరోజు చాలా అవసరం అండి, చాలా అవసరం. డబ్బు ఉన్నా లేకపోయినా ఫ్యామిలీలో యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ జనరేషన్కి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఎంత దూరంగా పేరెంట్స్కి వెళ్ళిపోతే మాకు అంత ప్రశాంతం అనుకుంటున్నారు. దానివల్ల దెబ్బతిని వెనక్కి వస్తున్న జీవితాలు ఎక్కువ ఉన్నాయి మేడం. కదా, మీరు చూస్తున్నారు కదా, దెబ్బతిని వెనక్కి వస్తున్న 9th క్లాస్ చదువుతున్న పాప వేరే ఊరు వెళ్ళిపోయి రూమ్స్ తీసేసుకొని ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ అబ్బాయి ఒక ప్రైవేట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఒక 5,000 ఇచ్చేస్తే చాలా ఈజీగా మనం ఏదో
ఏదైనా ఒక పండు పాడైపోతే తీసేస్తాం చూడండి, అంత ఈజీగా ఆ డాక్టర్ అబార్షన్ చేసేస్తే అబ్బా ఆ కూతురు పరిస్థితి అలా అయ్యే వరకు వీళ్ళ అమ్మగారికి కూడా మనం సహజంగా ఏమంటామంటే ఆ తల్లి చూసుకోవద్దా అంటాం, ఏమండి వేరే ఊళ్ళో ఉంటుంది, పేరెంట్స్ ఇంకో చోట ఉంటారు, ఎలా తెలుస్తుంది? అనుకుంటాం. ఎలా తెలుస్తుంది? తెలీదు. అలాంటి పరిస్థితుల్లో ఏంటమ్మా నువ్వు ఇలా అయిపోయావు అంటే ఏమీ చెప్పట్లేదు. అమ్మాయి డిప్రెస్ అయింది. ఏం జరిగింది? ఆ అబార్షన్ చేయించిన తర్వాత నుంచి ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వాడు ఒక ఎక్స్పెక్టేషన్తో నీ దగ్గరికి వచ్చాడు, ప్రేమ అన్నాడు, నమ్మావు, వెళ్ళావు, అతని అవసరం అయిపోయింది, ఫిజికల్ నీడ్ ఫుల్ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఎమోషన్ అతనికి ఫియర్ ట్రిగ్గర్ అవుతుంది. ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో, కాబట్టి నేను వెంటనే స్విచ్ ఆఫ్. మరి అప్పుడే ఈ అమ్మాయి అప్పటి వరకు నిలబడే రిలేషనా చెప్పండి? నిలబడే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి నువ్వు ప్రేమించినప్పుడు, ప్రేమకి ఏంటండి ఫైనల్ ఏంటి? అల్టిమేట్గా మ్యారేజ్. నువ్వు అప్పుడు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాలి. మేము జాబ్స్ తెచ్చుకునే వాళ్ళకు మా స్టడీస్ కంప్లీట్ అయ్యి మేము జాబ్స్ తెచ్చుకునే వరకు మీరు వెయిట్ చేయండి అమ్మా, నేను చేసుకుంటాం. మేము ఫ్యామిలీతో టచ్లో ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రెండ్షిప్లో కూడా అండి, లవ్లోనే కాదు ఫ్రెండ్షిప్లో కూడా ఒకనొకప్పుడు అంటే పెద్దని మనం రిలేట్ చేసుకుంటే వ్యూవర్స్ అని అనుకోవచ్చేమో, బట్ ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఫ్రెండ్స్ వస్తే ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ పిల్లలు ఎవరి పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తెలిసేది. ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఏమ్మా బాగున్నావా, అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు, మేము కూడా వస్తాం, వీళ్ళు అక్కడికి వెళ్ళడం, వాళ్ళు ఇక్కడ, ఇది బాగుండేది. ఇప్పుడు వీళ్ళు బయట కలుస్తున్నారు, ఫ్రెండ్స్ ఇంటికి రావట్లేదు. వీళ్ళు కూడా నేను అదే చెప్తా, పిల్లలందరూ ఎవరికైనా సరే ఫ్రెండ్షిప్ చేయండి, కానీ ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేయండి. ఎగ్జాక్ట్లీ. ఇండివిజువల్గా మీరు ఫ్రెండ్షిప్స్ చేయొద్దు. ఎవడేంటో తెలియట్లేదండి ఈ రోజుల్లో. ఇప్పుడు మీ రూమ్ నీకుంది, మీ రూమ్లోనే కూర్చొని మాట్లాడుకోండి, మన ఇంటికి రండి. ఇప్పుడు మీరు బయట కలిసినప్పుడు మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు అనేది మాకు తెలియదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఏ టాపిక్స్ మీదకి మీది వెళ్ళిపోతుందో తెలియదు. అవును. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే చాలా అవలీలగా అవతల వాడిని బ్లేమ్ చేసి తప్పుకుంటారండి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు. యా అబ్సల్యూట్లీ. రెండోది, వీడు ఎంతవరకు మనకు ఉపయోగపడతాడు అనేది చూసుకొని ఫ్రెండ్షిప్స్ చేస్తున్నారండి. మనకు ఉపయోగపడతాడా ఫ్యూచర్లో లేదా? అవును. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మీనింగ్ అదే. అవును. ఇదివరకు రోజుల్లో మనం ఒక ఫ్రెండ్కి బాగోలేదు అని తెలిసినప్పుడు మిగతా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. అవును. వాడికి ఏమన్నా పెట్టిద్దామా, ఏదన్నా లేకపోతే ఒక మంచి సంబంధం చూసి మ్యారేజ్ చేద్దామా అని వీళ్ళు అండగా నిలబడే సెట్ చేసేవాళ్ళు. అవునవునవును. ఇప్పుడు ఫ్రెండ్ భార్య అందంగా ఉన్నా కూడా పక్కనున్న ఫ్రెండ్, టు బి ఫ్రాంక్ మేము, విపరీత ఇన్సెక్యూరిటీ ఉంది ఈరోజు. ఎందుకంటే ఎవరితో ఎలాంటి రిలేషన్ లో ఉంటారో కూడా తెలియదు. వావి వరుసలు కూడా తెలియట్లేదు మేడం. ఇప్పుడు వావి వరుసలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయి. ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. సొంత అన్నా చెల్లెళ్ళ మధ్యన కూడా అబార్షన్ అయిన సందర్భం చూశాను నేను. ఇంతకు మించిన దారుణం. సొంత అన్నా చెల్లెళ్ళ మధ్య అది, తర్వాత తండ్రి కూతుర్ని ఇది చేసిన సంఘటనలు. ఈ సమాజం ఎటువైపు పోతుంది అని ఒక్కొక్కసారి ఇలాంటి సమాజంలో ఉండి ఏం చేద్దాం మనం అనే క్వశ్చన్ మార్క్స్ కూడా మాకు ఎదురవుతూ ఉంటాయి మేడం. కొన్ని కేసెస్ వింటుంటే అసలు పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ చిన్న పిల్లలకి అసలు ఏం తెలుసా నీ అబార్షన్ అంటే అది ఎంత పెద్ద విషయం మేడం. అసలు చాలా పెద్ద విషయం. మీరు అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతారు? ఒక భూమిలో విత్తనం వేసి ఆ విత్తనం మొక్క అయ్యి ఒక హత్యే కదా మేడం. మాట్లాడుకుంటే సర్వనాశనం చేసే ఒక మర్డర్ చేసావు నువ్వు, అది తెలీదు. అండ్ వన్ మోర్ థింగ్, హెల్త్ ఎంత డిస్టర్బ్ అవుతుందండి పూర్తిగా. ఒక న్యాచురల్ డెలివరీ కన్నా ఒక డిఎన్సీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ ఫర్ ఉమెన్ హెల్త్. ఎస్ ఎగ్జాక్ట్లీ. మొత్తం కూడా గర్భసంచి దగ్గర కూడా అంతా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ కర్మగాలి ఆ అమ్మాయికి ఏదైనా ఇన్ఫెక్ట్ అయితే ఇంతే సంగతులు, ఇంకంతే సంగతి, మనం ఏం చేయలేము.